ఆయన సమస్త మృగాలకి సహాయం చేస్తున్నాడు. సముద్రంలో ఉన్న వాటికే కాదు, భూమి మీద ఉన్న వాటికి కూడా, అడవిలో ఉన్న వాటికి కూడా గుప్పిలు విప్పిస్తున్నాడు ఆయన. అటువంటి దేవుడు అని మనకు వివరిస్తున్నాడు. అలాగే ఇవన్నీ ధైర్యం మనకి దేనికి? ఆ అబద్ధ ధనకులు ఏం చెప్తారంటే, ఆ అబద్ధ ధనాన్ని ఆశ్రయించే వాళ్ళు, ఈయన ఆహారం ఇట్లా పెట్టగలడు, నీకెందుకు ఇవ్వడు, ఇంకా నీకు ఇచ్చేస్తాడు, గిడ్డంగులు ఇంట్లో నుంచి దాచుకో, బోల్డ్ ఇస్తాడు ఆయన అని చెప్పి భూలోకాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవన్నీ మాటలు చెప్పడం గల కారణం నిత్య రాజ్యంలో మనం ఉండాలని, భూమి మీద ఉండాలని చెప్పి మారుస్తారు. వీళ్ళే భూలోక సాక్షులు. ఇవి పరలోక నిమిత్తం ఇవ్వబడినటువంటి సాక్ష్యం ఇది. కానీ భూలోక సాక్షులు ఏం చేస్తారంటే ఇవి భూలోకానికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, వాటిని భూలోకానికి ఇస్తాడు దేవుడు అని చెప్పి. ఇక్కడ ఈ కీర్తనకారుడు 145 అధ్యాయంలో చెప్తుంది, మన నిత్య రాజ్యంలో ఉండటానికి బలపరచడానికి. ఈ రోజు నేను చెప్పేది కూడా పరలోక రాజ్యం నిమిత్తమును బలం తెచ్చుకోవడానికి, నిత్య రాజ్యంలో మనం ఉండటానికి ఉపయోగపడే మాటలే అవి. ఇవన్నీ కూడా అబద్ధ బోధకులు, భూలోక సాక్షులు ఏం చేస్తారంటే, ఇందులో చేసిన దేవుడు నీకు భూమి మీద చేస్తాడు అని. భూమి మీద చేసేది కాదు ఈ సువార్త, ఇది పరలోక రాజ్యంలోనికి బలం తెచ్చుకోవటానికి. అంటే కృపాసత్యమును వెంబడించినప్పుడు ఏమి ఉండదు. మనం ఏ రోజు మన్నా ఆ రోజు తిని బతుకుతాము. కాబట్టి అటువంటి వారిని ధైర్యపరచడానికి ఇచ్చిన మాటలు. అంతేకాని కోట్లాస్తులు ఇంట్లో వేసుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఇంకా దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుని చేస్తాడు, లేకపోతే ప్రపంచ నాయకుడిని చేసేస్తాడు. ఈ మాటలు చెప్పడానికి కాదు ఇక్కడ రాయబడింది. ఇది పరలోక రాజ్యం నిమిత్తం రాయబడింది. వీటిని గ్రహించిన వాడు అక్కడ ఉంటాడు. సత్యము, ఈరోజు సత్యమును వెంబడిస్తే సత్యంతో ఉంటారు, అబద్ధాన్ని వెంబడిస్తే అబద్ధంలోనే ఉంటారు. అదే ఇక్కడ తెలియపరుస్తుంది 145 అధ్యాయం కీర్తన గ్రంథము సారాంశం అది. ఆయన అందుకే బలపరుస్తున్నాడు, పరలోక రాజ్య నిమిత్తం బలపరుస్తున్న మాటలు ఇవి.